హాయ్ ఫ్రెండ్స్, ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా మనము పాలిటీ ఆల్రెడీ 7 క్లాసెస్ను కంప్లీట్ చేసుకున్నామండి. సో ఎవరైతే ఆ క్లాసెస్ మిస్ అయ్యారో ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి. మై హబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అన్నీ కంప్లీట్గా విన్న తర్వాత ఇక్కడ రండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే విషయానికి వస్తే ఇక్కడ మనకు ప్రాథమిక హక్కుల్లో భాగంగా మనకు కొన్ని కంప్లీట్ చేసుకున్నామండి. ఒకటి సమానత్వ హక్కు కంప్లీట్ చేసుకున్నాం. రెండోది వచ్చేసి స్వేచ్ఛా స్వతంత్ర హక్కులు కంప్లీట్ చేసుకున్నాం. పీడనాన్ని నిరోధించే హక్కు గురించి కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి మత స్వతంత్రపు హక్కు, తర్వాత విద్యా సాంస్కృతిక హక్కు కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి చర్చించుకుంటున్నాం. అయితే వాస్తవానికి ఏంటిదంటే మరి ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా మరి కరెంట్ అప్డేట్స్ 365 ఛానల్స్లో మేము పాలిటీ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, తర్వాత జాగ్రఫీ అండ్ ఎకానమీ అంటే సబ్జెక్ట్ వైజ్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ దాంట్లో ఇస్తున్నాము. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు 32వ అధికరణ ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి, ప్రాథమిక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి చెప్పేది ఇది. ఓకేనా? ప్రాథమిక హక్కుల న్యాయ సంరక్షణ కోసం, అమలు కోసం ఉన్నత న్యాయస్థానాలైనటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టును సంప్రదించవచ్చు అనేసి 32వ అధికరణ చెప్తుందంటే, అంటే రాజ్యాంగాన్ని పరిహారకు సంబంధించినటువంటి హక్కుల్లో భాగంగా ఏదైనా ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ కోసం ఉన్నత న్యాయస్థానాలను మనం ఆశ్రయించవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 32 క్లాస్ 1 అధికరణ ఏం చెప్తుందంటే, ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం, అదేవిధంగా హక్కుల అమలు కోసం, ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం, అదేవిధంగా హక్కుల అమలు కోసం ఉన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టును రిట్లు జారీ చేస్తాయి. సో రిట్లు జారీ చేస్తాయి అంటే రిట్లు మనకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇచ్చాను. ఇటు రిట్లు అంటే ఏంటిదంటే హెబెస్ కార్పస్ రిట్ ఒకటి, తర్వాత మాండమస్ రిటు, ప్రొహిబిషన్, తర్వాత సెర్సియోరస్ అండ్ కోవారెంట్ అనేసి ఇట్లా రిట్లు ఉంటాయన్నమాట. సో దాని గురించి 1 by 1 ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. హెబియస్ కార్పస్ రిట్ అంటే ఏంటిదంటే ఇక్కడ చూడండి, దీనిని మరొక పేరు ఏమంటారంటే బందీ ప్రత్యక్ష అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క అరెస్టు చట్టబద్ధమా లేదా అనేది ఇది నిర్ణయించడానికి ఉన్నత న్యాయస్థానాలు ఈ ఆజ్ఞను జారీ చేస్తారనమాట. ఓకేనా? అంటే వ్యక్తి యొక్క అరెస్టు అది చట్టబద్ధమా కాదా అని నిర్ణయించడానికి ఈ యొక్క ఆజ్ఞను జారీ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారము అరెస్ట్ కాబడిన వ్యక్తి 24 గంటల్లోగా సమీప కోర్టులోనే హాజరుపరచాలి. 24 గంటల్లోగా ఆ వ్యక్తిని సమీప కోర్టులో హాజరుపరచాలి. గుర్తుపెట్టుకుని నోట్ ఏంటిదంటే, భారత రాష్ట్రపతికి, గవర్నర్లకు, ప్రైవేట్ వ్యక్తులకు, విదేశీయులకు ఈ ఆజ్ఞను జారీ చేయరాదు. ఈ భారత రాష్ట్రపతి, అదేవిధంగా గవర్నర్కు, ప్రైవేట్ వ్యక్తులకు జారీ చేయరాదు. క్వశ్చన్ అడుగుతారండి, ఎవరెవరికి జారీ చేయవచ్చు, ఎవరెవరికి జారీ చేయరాదు అనేసి అడుగుతారు. అంటే భారత రాష్ట్రపతి, గవర్నర్కు, ప్రైవేట్ వ్యక్తులకు, విదేశీయులకు ఈ ఆజ్ఞను జారీ చేయరాదు అనేసి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సెకండ్ రిట్ వచ్చేసి మనకు మాండమస్ అంటే ఏంటిది? పరమాదేశము అనే అర్థం వస్తుంది. అంటే ఒక ప్రభుత్వ అధికారి కానీ లేక అధికార సంస్థ కానీ మీ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చండి అని ఆదేశిస్తూ, అంటే మీ యొక్క పనిని, మీ ఏదైతే ధర్మం ఏదైతే ఉన్నదో మీరు చేసేటటువంటి ఏదైతే పని, గవర్నమెంట్లో మీరు చేసేటటువంటి పని సక్రమంగా చేయండి అనేసి ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానాలు ఇక్కడ జారీ చేసేటటువంటి ఆజ్ఞని ఏమంటారంటే మాండమాస్ అంటే మేము ఆదేశిస్తున్నాము అనేసి అర్థము. ఇక్కడ నెక్స్ట్ ప్రొహిబిషన్ సంబంధించినటువంటి గురించి చూసుకున్నట్లయితే, దిగువ న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ నందు విచారణలో ఉన్న కేసు విచారణకు తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసేటటువంటి రిట్. అంటే దిగువ న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ నందు విచారణలో ఉన్న విచారణను తక్షణమే ఆపండి, నిలిపివేయండి అనేసి ఈ యొక్క రిట్ను జారీ చేస్తారు. అంటే దిగువ న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ నందు విచారణలో ఉన్నటువంటి కేసులను అంటే తనకు అర్హత లేనటువంటి కేసులను విచారిస్తున్నప్పుడు మీరు తక్షణమే ఆపించి మాకు ఇవ్వండి అనేసి, పంపించండి అనేసి చెప్పడాన్ని ప్రొహిబిషన్ అంటారు. నెక్స్ట్ సెర్సియరీ కూడా ఇక్కడ చూడండి. సెర్సియరీ అంటే ఏంటంటే సాధారణంగా ఈ ఆజ్ఞను ప్రొహిబిషన్తో కలిపి జారీ చేస్తారండి. ఈ రెండు ఒకటే, ప్రొహిబిషన్ రెండు ఒకటే ఉంటుంది. అంటే దిగువ కోర్టులోను లేక ట్రిబ్యునల్లోని కేసు విచారణలో తక్షణం నిలిపివేసి ఆ కేసును తనకు లేదా మరొక కోర్టును బదిలీ చేయాలనేసి ఈ ఆజ్ఞను జారీ చేస్తారు.
దేశం ఎగ్జాంపుల్ చేసుకున్నట్లయితే దేశంలో సంచలనం సృష్టించిన గుజరాత్‌లోని బెస్ట్ బేకరీ కేస్ ఏదైతే ఉన్నదో, బెస్ట్ బేకరీ కేస్‌ను జహీరా షేక్ యొక్క కోరిక మేరకు ముంబైకు బదిలీ చేయడం జరిగింది. అంటే తక్కువగా ఉన్నటువంటి కోర్టుకు ఎక్కువగా కేస్‌ను లేనప్పుడు మాకు బదిలీ చేయండి అనేసి హైకోర్టు, సుప్రీంకోర్టు జారీ చేసేటటువంటి ఆజ్ఞను మనకు సెర్సియోరీ అంటారు అండి. నెక్స్ట్ కోవారెంట్ అంటే ఏంటిది? కోవారెంట్ అంటే ఇక్కడ చూడండి, అంటే ఒక వ్యక్తికి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా లేక న్యాయబద్ధంగా, ఓకేనా, ఎలాంటి అధికారాలు లేనప్పటికీ, లేని అధికారాలను నిర్వహిస్తున్న సందర్భంలో ఏ అధికారంతో మీరు ఈ విధులను నిర్వహిస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసేటటువంటి ఆజ్ఞ. అంటే ఒక పర్సన్ ఉన్నారనుకోండి, ఆ పర్సన్‌కి ఎలాంటి అధికారాలు లేవనుకోండి, ఓకేనా, ఎలాంటి అధికారాలు లేవు, ఈ చట్టబద్ధంగా లేదు, అది రాజ్యాంగబద్ధంగా లేదు, న్యాయస్థానబద్ధంగా లేదు. కానీ అతను చేస్తున్నాడు డమ్మీ క్యాండిడేట్. మరి నువ్వు ఏ అధికారంతో మరి ఇక్కడ వచ్చి చేస్తున్నావు అని ప్రశ్నించడాన్నే కోవారెంట్ అంటారు. ఓకేనా, ఇది 32వ సంబంధించినటువంటి ఆర్టికల్లో దానికి సంబంధించినటువంటి రిట్లకు సంబంధించినటువంటి విషయం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 33వ అధికరణ. 33వ అధికరణ ఏంటంటే, కేంద్ర బలగాల్లో పనిచేసే వారికి, రహస్య గూఢచార సంస్థలు పనిచేసే వారికి, రక్షణకు సంబంధించి కమ్యూనికేషన్ రంగంలో పనిచేయు వారికి, శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్నవారికి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏ మేరకు పనిచేస్తాయనేసి భారత రాష్ట్ర పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అంటే కేంద్ర బలగాల్లో పనిచేస్తున్న వారికి, అదేవిధంగా రహస్య గూఢచార సంస్థలు పనిచేసే వారికి రక్షణకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ రంగంలో మరి ప్రాథమిక హక్కులు అనేది ఏ మేరకు వర్తిస్తాయి అనేది మరి ఇక్కడ పార్లమెంటే నిర్ణయించడం జరుగుతుందండి. సో దీన్నే 33వ అధికరణ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 34వ అధికరణ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్, పార్లమెంటు చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. అంటే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్య ప్రాంతాల్లో అయినా సరే, తర్వాత మరి జమ్మూ కాశ్మీర్ లాంటివి ఉన్నది కదా. సో ఆ ప్రాంతాలని పార్లమెంట్ ఏం చేస్తుందంటే చట్టం చేసి కొన్ని పరిమితులను విధిస్తుందన్నమాట. సో ఇది దాని అధికారం కలిగి ఉంటుంది పార్లమెంట్. ఇదే 34వ అధికరణ. ఇక 35వ అధికరణ కనుక చూసుకున్నట్లయితే, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ప్రజలకు వారి హక్కుల కోసం పార్లమెంట్ ప్రత్యేక చట్టాలను రూపొందిస్తుంది. ఇదే మనకు జమ్మూ కాశ్మీర్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఓకేనా, అక్కడ ప్రత్యేక హక్కుల కోసం మరి ప్రజల వారి హక్కుల కోసం ఆ ప్రాంతాల ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. సో ఇది మొత్తానికి రాజ్యాంగ పరిహారపు సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ ప్రాథమిక విధులు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 4A భాగంలోనే 51A అనే ఆర్టికల్ ద్వారా ఇక్కడ ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి చేర్చడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, రాజ్యాంగం అమలు నాటికి ప్రాథమిక విధులను రాజ్యాంగంలో ఫస్ట్ చేర్చలేదండి. అయితే 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. ఎన్నవ సవరణ అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సర్దార్ సరోవర్ కమిటీ సూచనలను అనుసరించి ఈ విధులను మళ్ళీ చేర్చారు. ఆ విధులు ఏంటో చూడండి. ప్రాథమిక విధులు ఏ కమిటీ సూచనల ప్రకారం ఏర్పాటు చేశారు అంటే సర్దార్ సరోవర్ సింగ్ కమిటీ ప్రకారము ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి 1976లో ప్రాథమిక విధులను రాజ్యాంగంలోని పొందుపరచడానికి 10 మాత్రమే ఉండగా ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి అంటే 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. అంటే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధిని 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరకు ప్రాథమిక విద్యను అందించుటకు పౌరులకు తల్లిదండ్రులు కృషి చేయాలి అనేసి ఇది చెప్తుందన్నమాట. అంటే 11వ విధి ఏం చేర్చారు 2002లో? 11వ విధి ఏం చేర్చారు అంటే 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరకు ఉచిత విద్య, ప్రాథమిక విద్యను అందించాలి అనేసి. నెక్స్ట్, ప్రాథమిక విధుల్లో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫస్ట్, రాజ్యాంగానికి బద్ధుడై ఉండి జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని అంకిత భావంతో గౌరవించాలి. ఓకేనా, అంకిత భావంతో గౌరవించాలి. భారత స్వతంత్రోద్యమ లక్ష్య సాధనకు స్ఫూర్తితో కృషి చేయాలి. ఓకేనా, రాజ్యాంగ బద్ధుడై ఉండి జాతీయ గీతాన్ని అంకిత భావంతో గౌరవించాలి ఒకటి. భారత స్వతంత్రోద్యమ లక్ష్య సాధన కోసం స్ఫూర్తి కృషి చేయడం ఒకటి. దేశ సమైక్యత మరియు సమగ్రతను సంరక్షించడం ఒకటి. మూడోది,
సో నాలుగోది వచ్చేసి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుటకు కృషి చేయడము, అదేవిధంగా జాతీయ సేవలు అందించుటకు ఎప్పుడు కూడా సంసిద్ధుడై ఉండాలి. ఓకేనా. దేశ సార్వభౌమత్వానికి కాపాడుటకు సార్వభౌమత్వాన్ని కాపాడుటకు కృషి చేయడానికి, అదేవిధంగా జాతీయ సేవలు అందించడానికి సంసిద్ధుడిగా ఉండాలి ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐదవ ఏం చెప్తుందంటే సామరస్యాన్ని ప్రోత్సహించడము, సోదర భావాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. సామరస్యాన్ని ప్రోత్సహించాలి, సోదర భావాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి అనేసి చెప్తుంది. నెక్స్ట్ ఆరోది భారత మిశ్రమ సంస్కృతి ఉన్నది. దాంట్లో విభిన్న రకాలమైనటువంటి ఉన్నాయి. అంటే చాలా రకాలు ఉన్నాయి కాబట్టి ఈ సాంప్రదాయాలను పరిరక్షించుట. ఓకేనా. అడవులు, సరస్సులు, వన్యప్రాణుల సంరక్షించడం. అడవులు అండ్ సరస్సులు, వన్యప్రాణులను సంరక్షించాలి. తర్వాత వచ్చేసి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. తర్వాత ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి. ఆస్తులను పరిరక్షించాలి గుర్తుపెట్టుకోండి. దేశ అత్యున్నత అభ్యుదయానికి తోడ్పడడం. తర్వాత 6-14 సంవత్సరాల బాలబాలికలందరికీ ప్రాథమిక విద్యను అందించాలి. ఇది మనకు ప్రాథమిక విధుల్లో 11 పాయింట్స్ అండి. ఫస్ట్ ఏంటి, రాజ్యాన్ని బద్ధుడై ఉండి జాతీయ పతాన్ని, జాతీయ గీతాన్ని అంకిత భావంతో గౌరవించాలి. భారత స్వతంత్రోద్యమ లక్ష్య సాధన కోసం స్ఫూర్తితో కృషి చేయడం. దేశ సమైక్యత అండ్ సమగ్రతను సంరక్షించడం, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుట కృషి చేయడము, అదేవిధంగా సామరస్యాన్ని ప్రోత్సహించడము, సోదరభావాన్ని పెంపొందించడం. భారత మిశ్రమ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం, అడవులు, సరస్సులు, వన్యప్రాణులకు సంరక్షించడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం. ఇవన్నీ కూడా మనకు అదేవిధంగా దేశ అత్యున్నత అభ్యుదయాన్ని తోడ్పడడం, 6-14 సంవత్సరాల బాలబాలికలందరికీ ప్రాథమిక విద్యను అందించడం. ఇవన్నీ కూడా మనకు ప్రాథమిక విధుల్లో భాగమండి. నెక్స్ట్ వర్మ కమిటీ గురించి చర్చించుకుందాం. విధుల్ని ప్రతి పౌరుడు స్వచ్ఛంగా పాటించాలంటే ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు విధులపై ప్రత్యేక పాఠ్యాంశాన్ని చేర్చాలనేసి, అదేవిధంగా విధులను పాటించుటకు ఒక ప్రత్యేక చట్టం అవసరం లేదు, ఈ కింది వాటిని సక్రమంగా అమలు చేస్తే సరిపోతుంది అనేసి చెప్పడం జరిగింది. కొన్ని చట్టాలు ఉన్నాయండి మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడొచ్చు, జాతీయ గౌరవ చిహ్నాల గుర్తింపు చట్టము ఎప్పుడు వచ్చిందంటే 1951. అంటే రానితన నిషేధ చట్టం 1955. చాలా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాచీన కట్టడాలు, శిల్ప సంపద సంరక్షణ చట్టం 1958 మోస్ట్ ఇంపార్టెంట్. జంతు పట్ల క్రూర హింసని నిరోధించే చట్టం 1960. జాతీయ చిహ్నాలు గౌరవ భంగాన్ని నిరోధించడం 1971. నెక్స్ట్ వన్యమృగ ప్రాణుల సంరక్షణ చట్టం 1972. నీటి కాలుష్య నివారణ చట్టం 1972. అటవీ సంరక్షణ చట్టం 1980. పర్యావరణ పరిరక్షణ చట్టం 1980 అండ్ బాల కార్మిక నిషేధ చట్టం 1986. ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు కూడా సేమ్ ఉన్నాయి. తర్వాత బాల్య వివాహ నిషేధ చట్టం 1929. ఈ చట్టాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ ఇంపార్టెంటే, నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. సో ఇదే మనకు ఈరోజు పాలిటీలోని 8th క్లాస్ రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.